నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. మన దేశంలో ప్రధాన పంట వరి పంటలో అధిక దిగుబడుల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు నిరంతర ప్రయోగాలు చేస్తూ అనేక వంగడాలను అందుబాటులోకి తేవటం వల్ల దిగుబడులు రాను పెరుగుతూ వచ్చాయి. శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులు కలిసి చేస్తున్న కృషి కారణంగా నాణ్యమైన విత్తనాలు అనేక శాస్త్రీయ విధానాలు రూపొందుతూ వ్యవసాయ రంగ ప్రగతికి దోహదం చేస్తున్నాయి. శ్రీ వరి సాగు విధానంలో సాగుతున్న ఓ నూతన వరి వంగడం ఇప్పుడు రైతు లోకంలో చర్చనీయాంశమైంది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా కేంద్రం రూపొందించిన కొత్త వరి వంగడంతో పండించిన పంట ఇది. ఇది వ్యవసాయ రంగంలో కొత్త సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోందని దీన్ని సాగు చేస్తున్న రైతులు ప్రత్యేకంగా చెప్తున్నారు. కారణం ఈ కొత్త వరి వంగడం ద్వారా అధిక దిగుబడులకు బాటలు పడబోతున్నాయి. ఇది రైతు లోకానికి భారీగా మేలు కలిగించబోతోందనేది దీన్ని పరిశీలిస్తున్న రైతులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చేటపరు గ్రామానికి చెందిన ఈ రైతు ప్రయోగాత్మకంగా ఈ వంగడాన్ని సాగు చేసి సత్ఫలితాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎకరానికి 55 బస్తాలు తగ్గకుండా దిగుబడి వస్తుందని మరో పక్కన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శ్రీవరి విధానంలో సాగు చేసిన ఈ రైతు అందరికీ దీనిపైన అనేక విషయాలను సాక్షితో పంచుకున్నారు. ఏలూరు మండలం చేటపరు గ్రామానికి చెందిన మాగంటి సీతారామదాసు వ్యవసాయంపైన విపరీతమైన ప్రేమ ఉన్న సీనియర్ రైతు. నాణ్యమైన విత్తనాల కోసం శాస్త్రీయ విధానాల ద్వారా వ్యవసాయం చేయడంలో ఈయన ఆరితేరారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు వరి పరిశోధన కేంద్రం వారు అందించిన MTU 1229 అనే నూతన వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు. గతంలో వరిలో అతి తక్కువ దిగుబడి వచ్చే పరిస్థితులు ఉండేవని, రాను శాస్త్రవేత్తలు చేస్తూ వచ్చిన పరిశోధనల కారణంగా వరి పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. నేను 1954 నుంచి వరి వ్యవసాయం చేస్తున్నాను. 60 ఏళ్ళ అనుభవం ఉంది. లోగడ ఎప్పుడు కూడా ఈ ఎరువులు ఎక్కువ వేస్తే పడిపోయే సీజన్ బాగుండే రకాలు ఉండేవి. అప్పుడు తక్కువ వేస్తే సరిపోయేది కాదు, ఎక్కువ వేస్తే పడిపోయాయి. అలాంటిది ఇప్పుడు మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ వచ్చినప్పటి నుంచి వాళ్ళు రకరకాలు ఎప్పటికప్పుడు కొత్త విత్తనాలు తయారు చేస్తున్నారు. అందులో ఇప్పుడు అవి కూడా ఇదివరకు 25 బస్తాలు మొదటి పంటకి ఖరీఫ్లో 25 బస్తాలు 30 బస్తాలు మించి అయ్యాయి కాదు. ఇప్పుడు 40 బస్తాల వరకు ఆ రకాల వల్ల ఉత్పత్తి అవుతాయి. 40 మించి మాత్రం అవకాశం ఉండలేదు. పోతే ఈ స్వర్ణ అనే రకం 1985లో తయారు చేశారు మార్టేరు వాళ్ళు. అప్పటి నుంచి దానికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, చిన్న చెడు లక్షణాలు కొన్ని ఉన్నాయి. పడిపోతుంది, బలం ఎక్కువ. ఇది తర్వాత చీడపీడలకి త్వరగా లోన్ అవుతుంది. అది అలాంటి దాన్ని క్రాస్ చేసి పడిపోకుండా దానిలో ఉండే దిగుబడి లక్షణాలతో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రజ్ఞులు. గత 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కాలేదు. 10 సంవత్సరాల క్రితమే నేను మార్టేరు పరిశోధన సంస్థలో అప్పుడు రైస్ బ్రీడర్ ప్రిన్సిపల్ బ్రీడర్ గారిని అడిగాను, ఏమండి స్వర్ణ బాగా ఉంది కదా, దాన్ని మీరు క్రాస్ చేసి దానిలో మంచి లక్షణాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారంటే, ఏం చేయండి సార్, ఇట్స్ నాట్ కోఆపరేటింగ్ అన్నారు. అంటే అది మాకు సాధ్యం పట్టలేదు, ఎన్నిటితో క్రాస్ చేసినా సరే మాకు వీలు పట్టలేదన్నారు. అలాంటిది ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి రైస్ బ్రీడర్ ప్రిన్సిపల్ రైస్ బ్రీడరు మార్టేరు సంస్థకి యజమాని ADR గారు, పాలడుగు వెంకట సత్యనారాయణ గారు అనే సైంటిస్టు, ఆయన ఈ స్వర్ణని నెల్లూరు రకంతో క్రాస్ చేసి దీన్ని మొత్తానికి స్వర్ణను ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి వారు మినీ కిట్స్ కింద ఒక 1000 మినీ కిట్స్ ఇచ్చి ఇటు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం,
విజయనగరం, శ్రీకాకుళం వరకు 7 జిల్లాల్లోనూ 1000 మినీ కిట్లు ఇచ్చి రైతులకు ఇచ్చారు పరిరక్షణ కోసం. పోతే అందులో నేను ఒక 2 మినీ కిట్లు తీసుకున్నాను. రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు వరి పరిశోధనా కేంద్రానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఎన్నో విజయవంతమయ్యాయి. ఇటీవల మార్టేరు వరి పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు MTU 1229 పేరుతో కొత్త వరి వంగడాన్ని సృష్టించారు. స్వర్ణను NLR 3401 రకంతో సంకరీకరించి దీన్ని రూపొందించారు. పరిశోధనల అనంతరం దీని కాండం బలంగా ఉండి పెద్ద గాలులకు కూడా పడిపోకుండా దోమ, అగ్గి తెగుళ్లను తట్టుకునే విధంగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా 40 బస్తాలకు పైగా దిగుబడి ఇస్తుందని వారు ప్రకటించారు. ఈ విత్తనాలను మినీ కిట్ల రూపంలో ఈ పరిశోధన సంస్థ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు అందించి పరిశీలిస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 1000 మంది రైతులకు అందజేశారు. ఇదే క్రమంలో ఏలూరు మండలం చేటపరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు మాగంటి సీతారామదాసు కూడా శాస్త్రవేత్తలు MTU 1229 విత్తనాల కిట్ను అందించారు. శ్రీసాగు లోగడ 2003లో ఆలపాటి సత్యనారాయణ గారు అనే సైంటిస్టు, ఆయన డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, వారే ఇతర దేశాలకు వెళ్ళి ఈ శ్రీసాగు అనే దాన్ని గురించి స్టడీ చేసి ఆయన మాతో ఊడిపించారు. అప్పుడు 3 నుంచి 4 సంవత్సరాల వరుసనే ఊడ్చాం. అప్పుడు ఏమైందంటే మామూలు మీద అప్పుడు 30 బస్తాలు అయ్యాయి. అప్పుడు ఒక 10-20% మించి మాకు ఉత్పత్తి మెరుగు రాల శ్రీసాగులో. అంచేత 4 సంవత్సరాలు బాగా ఉత్పత్తి చేసి అప్పుడు ఆకివీళ్ళు కీర్తిశేషులు అయిన బొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి గారు చాలా బాగా కృషి చేసేవారు. వారి దగ్గర చూసి చాలా వరకు నేర్చుకున్నాం. ఆలపాటి సత్యనారాయణ గారి దీంతో వారి దగ్గర సుధాకర్ రెడ్డి గారు ముందు చేసేవారు, మా రైతులందరికంటే ముందు. ఆయన దగ్గరికి వెళ్ళి చూసి ఆ ప్రకారం మేము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? ఇది పోతే ఈ మధ్యకాలంలో ఏమైందంటే పాలేకర్ విధానం వచ్చి ఈ ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి దాని జీవామృతం, ఘనజీవామృతం తయారు చేయటం వల్ల ఆవు మూత్రంలో ఉండే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది అది బాగా భూమికి పనికి వస్తుందని చెప్పారు. దాని మీద ఎంత వేయాలంటే వాళ్ళు ఎకరానికి 1 క్వింటాల్ వేస్తే సరిపోతుందని పుస్తకాల్లో రాశారు చాలా వరకు. అదే ఈ మధ్యన రైతు నేస్తం పేపరు వాళ్ళు పుల్లడిగుంటలో ప్రతి ఆదివారం ఆర్గానిక్ వ్యవసాయం మీద క్లాసెస్ పెడుతున్నారు. అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి డాక్టర్ కొసరాజు చంద్రశేఖరరావు గారు, ఆయన కూడా ఆచార్య NG రంగ యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ డైరెక్టర్గా ఉండి రిటైర్ అయ్యారు. వారు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆ సెంటర్లో వారిని ఒక మీటింగ్లో వారిని కలవటం జరిగింది. వారు చెప్పారు, ఈ వరికి క్వింటాల్ చాల్లో ఘనజీవామృతం వేసేటట్టయితే టన్ను వేయండి అన్నారు ఆయన. టన్ను అంటే 20 బస్తాలు, 50 కేజీలు 20 బస్తాలు వేస్తే తప్ప వరికి సరిపోదు అన్నారు ఆయన. దాని మీద అది దృష్టిలో పెట్టుకుని ఈ విత్తనాలు ఇచ్చిన 2 ఎకరాలను అది బాగా లెవెల్ చేసి ఈ 2 ఎకరాల్లో శ్రీసాగు చేశానండి. చేసి దమ్ములోనే ఊడ్చే ముందే ఎకరానికి టన్ను ఘనజీవామృతం జల్లి అప్పుడు భూమిలో ఉన్న చెత్త అది బాగా చీగుతుందని ఒక బస్తా సూపర్ వేసాం. ఒక బస్తా ఎకరానికి 2 ఎకరాలకి 2 బస్తాలు సూపర్ వేసాం. తరువాత ఈ వేసి ఘనజీవామృతం టన్ను వేసి ఊడ్చాం. ఊడ్చిన తర్వాత 10 రోజులకి ఈ ఫాస్ఫేట్స్ అవసరం అవుతుంది 20 ఎకరానికి ఒక బస్తాన్నర వేసామండి. 20 రసాయనిక ఎరువు వేసిన తర్వాత అప్పుడు కోనోవేడర్తో ఒకసారి పడుగు పేక తూర్పు పడమర ఇష్ట 2 పక్కల కోనోవేడర్తో దీన్ని దున్నటం జరిగింది చేన్ని. ఆ తర్వాత 10 రోజులకి ఆ చేను దీన్ని బట్టి పిలకలు బాగా చేయాలి కదా అనే దృష్టితో మళ్ళీ 30 కేజీలు యూరియా వేసాం. యూరియా దాంతోపాటు కొద్దిగా పొటాష్ కలిపి వేసామండి. అది బాగుంది. మళ్ళీ 10 రోజులకి చూసి పిలకలు అప్పటికే 20 పిల్లలు చేసిన 20 రోజులకి మళ్ళీ ఇంకా చేయాలనే దృష్టితో మళ్ళీ ఇంకో 30 కేజీలు యూరియా వేయటం జరిగింది 20 రోజులకి. వేస్తే అప్పుడు బాగా పిలకలు చేసినాయండి. తర్వాత ఎన్ని బస్తాలు రావచ్చని మీ అంచనా? ఇదా 60 బస్తాలు అవుతుందని అంచనా ఉంది. ఈ సైంటిస్టులు కూడా 55-60 బస్తాల దాకా వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు సైంటిస్ట్ చూసి. నేను 60 బస్తాలు వస్తుందనే. అభ్యుదయ రైతు సీతారామదాసు వయస్సు సుమారు 88 సంవత్సరాలు. ఈయన 1954 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. దాదాపుగా ఈయనకు వ్యవసాయంలో 60 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. సుదీర్ఘ వ్యవసాయ అనుభవం ఉన్న ఈయన
పెద్ద వయసులోనూ కొత్త వరి వంగడాన్ని సాగు చేసే ప్రయోగానికి సిద్ధమయ్యారంటే ఈయన పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త వరి వంగడాన్ని సాధారణ వంగడంగా కాకుండా సేంద్రియ ఎరువులతో శ్రీవరి విధానంలో సాగు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయమే ఈయనకు పెద్ద విజయాన్ని సాధించి పెట్టిందని చెప్పవచ్చు. వాస్తవానికి సాధారణ విత్తన పద్ధతులు అయితే ఎకరానికి 25 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. అయితే శ్రీవరి విధానంలో మాత్రం అంత విత్తనం అవసరం ఉండదు. కేవలం ఎకరానికి 2 కిలోల విత్తనాలు చొప్పున 2 ఎకరాలకు 4 కిలోల విత్తనాలను వినియోగించారు. పొలంలో నారుమడిని మీటరు వెడల్పు 12 మీటర్ల పొడవున 6 దిమ్మేలు చేశారు. అంగుళ మందాన పశువుల ఎరువు వేసి దీనిపై విత్తనాలు చల్లారు. అనంతరం ఘన జీవామృతం చల్లారు. ఆకుమడి కూడా బాగా రావడంతో 2 ఎకరాల విస్తీర్ణంలో నాటారు. నాట్లు వేసేటప్పుడు ఎకరానికి టన్ను చొప్పున 2 ఎకరాలకు 2 టన్నుల ఘన జీవామృతాన్ని వినియోగించారు. ఇది యావరేజ్ వచ్చి 30 పిలకల దాకా చేసింది. ఎక్కడ కొన్ని 25 కర్రలు ఉన్నా కొన్ని 45-50 కర్రలు కూడా చేసినాయి. ఇందులో విశేషం అంటే ఈ ఘనజీవామృతం వేయటం వల్ల దుబ్బు ఒంటి కర్ర ఊడ్చామండి మేము. అప్పుడు 2 కేజీలు ఎకరానికి సరిపోయినాయి. 4 కేజీలు 2 ఎకరాలు ఊడ్చాం. ఒక కర్ర 40-50 పిలకలు చేసినా కానీ అన్ని పిలకలు ఈయన్ని. ఇందులో విశేషం ఏంటంటే మొత్తం అన్నీ కూడా ఈయన్ని. కాకపోతే ఆఖరణ ఉన్న ఓ దుబ్బుకి 3-4 పిలకలు మట్టుకు తక్కువ 100 గింజలే ఉన్నాయి. మిగతా బాగా ఉన్న పిలకలేమో 50 నుంచి 400, 300 తక్కువ లేవు. ఈ కూడా గింజలు బాగా ఉన్న కంకులేమో 500 ఉన్నాయి. తర్వాత 2వ రకం 400, 3వ రకం 300 ఉన్నాయి. ఇక లాస్ట్ మాత్రం 100 వచ్చినాయి. అంచేతంటే దీన్ని బట్టి ఏంటంటే గింజ గొలుసు కట్టి గింజ అంచేత దాన్ని బట్టి ఏంటంటే నేను 60 బస్తాలు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను పూర్తిగా నా అనుభవం మీద. అది రేపు 1వ తారీఖున ఎప్పుడో డిపార్ట్మెంట్ వారు వచ్చి ఈ 20 స్క్వేర్ మీటర్లు కొలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తే దాని మీద క్లియర్గా తెలిసిపోతుంది మనకి. లోగడ ఎప్పటి నుంచో ప్రయత్నం ఎక్కువ అధిక దిగుబడి పండించాలంటే ఎంత చేసినా అవకాశం దొరకట్లేదు. అలాంటిది ఘనజీవామృతం వచ్చిన తర్వాత ఈ పిలకలు ఎక్కువ చేయటమే కాకుండా ప్రతి పిలక ఈనింది. ఇదివరకైతే పిలకలు ఎక్కువ చేయగలిగే కదా యూరియా పొటాష్ పాకెటింగ్ చేసి కూడా చూసాం. 100 పిలకలు కూడా చేసినాయి. కానీ అన్నీ ఎఫెక్టివ్ టిల్లర్స్ రాలేదు. ఇప్పుడు ఈ ఘనజీవం చేసిన ఎఫెక్టివ్ టిల్లర్స్ వచ్చినాయి. తర్వాత శ్రీసాగు అనేది చేయటం వల్ల ఏంటంటే పిలకలు ఎక్కువ చేయటం కాకుండా దానికి నీరు పెట్టలేదు సార్. చిరుపట్లు వచ్చే వరకు నీరు పెట్టలేదండి. నీరు పెట్టకుండా తేమ ఉంచాం. ఇప్పుడు 10 రోజులకోసారి నీరు కొద్దిగా పెట్టి తీసేవాళ్ళం. ఆ తేమ ఉండే చిరుపాటు కొద్ది నెర కొద్ది చిన్న నెల రాగానే నీళ్లు పెట్టేవాళ్ళం. అంచేతంటే భూమికి ఈ ఏరుకి బాగా ఆక్సిజన్ అందింది. ఇక లైన్లు ఓడటం వల్ల బాగా ఏరియేషన్ బాగా జరిగి ఈ ఏరు బాగా అభివృద్ధి చెందిందండి. కూనో వేడితో ఒకసారి చేయటం వల్ల దానివల్ల కూడా పైపాడు జరిగి దానికి ఏరుకి బాగా ఆక్సిజన్ అంది ఈ ఘనజీవామృతం గట్టి దీనివల్ల 60 బస్తాలంటే 50% మామూలు మార్పు మీద 50% అధికంగా వచ్చినట్టు. 50% అధికంగా రావటంటే ఒకటి శ్రీసాగు, 2 ఈ జీవామృతం వాడటం. ఈ రెండింటి వల్ల 50% అధిక దిగుబడిని సాధించగలిగామని నా ఉద్దేశం. మధ్య మధ్యలో అవసరమైనంత మాత్రమే కొద్దిగా రసాయనిక ఎరువులను చాలా తక్కువ మోతాదులో వినియోగించారు. మార్టేరు శాస్త్రవేత్తల పరిశీలనలో కొనసాగిన ఈ 2 ఎకరాల పొలం దిగుబడికి సిద్ధమైంది. ప్రస్తుతం 2 ఎకరాల పొలం కూడా ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉంది. కొద్ది రోజుల క్రితం శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు ఎకరానికి కనీసం 55 బస్తాలు దిగుబడి ఉంటుందని తెలిపారు. రైతు మాత్రం 60 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వరి వంగడం భవిష్యత్తులో విప్లవాన్ని సృష్టిస్తుందని, తన పొలములో ప్రతి కంకి కూడా ధాన్యం గింజలతో నిండిగా ఉందని, ఘన జీవామృతాన్ని ప్రధాన ఎరువుగా వినియోగించడం వల్లే అధిక దిగుబడి సాధ్యమైందని రైతు మాగంటి సీతారామదాసు సంతోషంగా చెప్తున్నారు. ఈయన ధీమాకు నిదర్శనంగా నిలుస్తోంది వరి కంకులతో నిండుగా కళకళలాడుతున్న ఈ పొలం. వరి పంట సాగు అంటే సాగునీరు అధికంగా వాడాల్సి ఉంటుంది. శ్రీవరి సాగు విధానంలో మాత్రం ఎక్కువ సాగునీరు అవసరం ఉండదు. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ను సింపుల్ గా శ్రీవరి సాగు అంటారు. భూమిలో తేమ ఉంటే చాలు,
అంతేకాదు కొన్ని మెళకువలను పాటిస్తూ తక్కువ విత్తనంతో సాగు చేయడం ద్వారా ఈ విధానం ద్వారా లబ్ధి పొందుతున్నారు రైతులు. దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే విధంగా ఘనజీవామృతాన్ని వినియోగించి రైతు సీతారామదాసు విజయం సాధించారు. ఈ విజయంపై ఇతర రైతులు ఏం చెప్తున్నారో విందాం. గతంలో వ్యవసాయం చేసిన రమేష్ అనే కౌలు రైతు మాగంటి సీతారామదాసుకు అండగా నిలిచారు. 2 ఎకరాల పొలంలో దుక్కి దున్ని విత్తనాలు వేయడం నుంచి కోతకు వచ్చేంత వరకు రమేష్ సహాయంగా ఉన్నారు. గతంలో స్వర్ణ విత్తనం ఎక్కువ దిగుబడులు వచ్చేది కాదని, తెగుళ్లు ఎక్కువగా వచ్చేవని, కానీ MTU 1229 కొత్త వంగడం తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తోందని రమేష్ చెబుతున్నారు. మేము 1229 అనే రకాన్ని శ్రీ సాగు పద్ధతిలో నాటాము. అది చాలా బాగా చేసింది. పిలకలో 40 నుంచి 30 కర్ల వరకు చేసింది. చాలా బాగుంది. నీటి అద్దడిని తట్టుకుంటుంది. ఇది పూర్వం ఇంతవరకు మేము 1221 స్వర్ణ ఈ రకాలన్నిటి వాడాము. దాని మీద చాలా బెటర్గా ఉండి మాకు ఇది 50 బస్తాల నుంచి 60 బస్తాల వరకు అవుతుందని అనుకుంటున్నాము. మార్టేరు పివి సత్యనారాయణ గారు వచ్చి 2-3 సార్లు ఈ చేను చూడడం జరిగింది. ఆయన పివి సత్యనారాయణ గారు చేను 55 బస్తాల నుంచి 60 బస్తాల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆలపాటి సత్యనారాయణ గారు వచ్చారు వ్యవసాయంలో. కాకపోతే 1229 చాలా గొప్ప విత్తనం. 1121 స్వర్ణ ఇవన్నీ ఉన్నాయి. కానీ 1121లోనేమో నామ వచ్చేసి మనకి రెండో పైరుకి అనుకూలించట్లేదు. స్వర్ణమేమో పడిపోతుంది. దానివలన దోమ వస్తుంది. దోమ వచ్చి పడిపోతుంది. ఈ 1229 దోమ రాకుండా పివి సత్యనారాయణ గారు తయారు చేసి చాలా గొప్ప విత్తనం అని నేను లోగడ చాలాసార్లు వ్యవసాయం చేశాను. 1121 సోనా ముసురు ఎన్ని పెట్టాము పడిపోయండి. ఇది పడకుండా చాలా నీట్గా ఉంది 1229. గతంలో అంటే ఓ 40 సంవత్సరాల క్రితం వరి పంట విషయంలో ఎకరాకి 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చేవి. 1980లో మార్టేరు వరి పరిశోధనా కేంద్రం స్వర్ణ రకం వంగడాన్ని రూపొందించారు. దాంతో కొంతమేరకు దిగుబడి పెరిగింది. కానీ అది దోమ తెగుళ్లకు తట్టుకోలేని పరిస్థితి ఉండడంతో అధిక దిగుబడులు సాధించే వంగడాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. అప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కార్యరూపం దాల్చాయి. ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఈ కొత్త వరి వంగడం ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లోనూ ఇదే విధంగా అధిక దిగుబడులు సాధిస్తోందని వార్తలు వస్తున్నాయి. చాటపర్రు రైతు మాగంటి సీతారామదాసు కృషి కేవలం ఆ గ్రామానికే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు సైతం వచ్చి సీతారామదాసు పొలాన్ని పరిశీలిస్తున్నారు. కొత్త వరి వంగడం ఏమిటి, ఏ విధంగా సాగు చేయాలి, అధిక దిగుబడులు ఎలా సాధిస్తుందో చాటపర్రు గ్రామం వచ్చి తెలుసుకుంటున్నారు. గతంలో స్వర్ణ దిగుబడి 40 బస్తాలలోపే ఉండేదని, ఈ కొత్త వరి వంగడం వల్ల 50 బస్తాలకు పైగానే దిగుబడి వస్తుందని తాము భావిస్తున్నామని తెలంగాణ రైతులు అంటున్నారు. నేను ఈ సీతారామదాస్ గారి చేనుని చూద్దామని వచ్చాను ఇక్కడికి. ఈయన గారు శ్రీసాగులో 1229 అనే రకాన్ని మార్టేరు పరిశోధనా కేంద్రం వాళ్ళు తొలిగా మినీ కిట్గా ఇచ్చారు ఈ సంవత్సరం. దీన్ని సాగు చేశారని అంటే చూడటానికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చేను చూస్తే చాలా బాగుంది. ఇది 150 రోజులు కాల పరిమితి శ్రీసాగులో చేశారు. ఈ శ్రీసాగులో చేయటం వల్ల ఏమిటి అంటే ఇది అధిక పిలకలు ఇచ్చి అధిక కంకుల్ని ఇచ్చి ఈ కొత్త రకం కావటంలో ఈ లోగడ ఉన్న స్వర్ణ లాగానే ఉంది. ఇది కూడా స్వర్ణ కన్నా కూడా మంచి మేలైందిగా తెగుళ్ళను తట్టుకుని మార్టేరు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దోమని అగ్గి తెగులను కూడా తట్టుకుంటుందని. ఇప్పుడు ఈ చేలో అయితే దోమ అగ్గి తెగులు కూడా కనిపించలేదు. శ్రీసాగులో చేయడం వల్ల కంకులు చాలా పొడవుగా వెన్నులు పొడవైన వెన్నులు అధిక పిలకలు అంటే 50 దాకా వచ్చినాయి. లోయెస్ట్ వచ్చేసి 20 ఉన్నాయి. అంటే యావరేజ్న 25 నుంచి 30 దాకా ఉండొచ్చు. ఇది ఎకరానికి వచ్చేసి దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే మా అంచనా ప్రకారం ఎకరానికి వచ్చేసి 40 నుంచి 50 మధ్యలో ఉంటుందనేది అంచనా. ఇప్పుడు లోగడ ఉన్నటువంటి స్వర్ణ మసూరి వచ్చేసి 40 బస్తాల లోపే ఉండేది. ఇది 50 బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తామని చూస్తూ ఉంటే అయితే దీనికి కొంచెం మానుకాయ కొంచెం రావటం జరిగింది. సహజం అది కొద్ది గొప్ప రావటం. ఇది నేను
కొన్ని రకాలను కొత్త రకాలను రూపొందిస్తూ ఉంటాను కాబట్టి ఈ రకం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూసినప్పుడు అక్కడక్కడ కాండం దోల్చి పురుగు కూడా కొంచెం కనపడతా ఉంది. ఇది చాలా మంచి వెరైటీ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎట్లాంటి రకాలని మార్టేర్ పరిశోధనా కేంద్రం వాళ్ళు ఇంకా చాలా మంచి రకాలను రూపొందిస్తూ ఉన్నారు. ఇంకా మంచి రకాలను రూపొందించి రైతులకి అన్నం పెట్టేటువంటి రైతులకి ఎంతో మేలు చేస్తారని ఈ దాస్ గారు సీతారాం దాస్ గారు సాగు చేసినటువంటి సాగు విధానం కూడా ఎంచుకొని ఇది ఎందుకంటే శ్రీ సాగులో మామూలు సాగులో వచ్చేసిన దానికన్నా కూడా 10 బస్తాలు అధికంగా పక్కాగా వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. దీంట్లో ఆయన వాడింది ఘనజీవామృతం వాడానంటున్నారు. ఈ ఘనజీవామృతం మీద భూమిలో సారం ఉండబట్టే ఘనజీవామృతం పనిచేసి ఇంత చక్కని రసాయనిక ఎరువులతో వాడిన పంట కన్నా కూడా చాలా బాగుంది. ఇటువంటి ధాన్యాన్ని మనుషులు కనుక ఆహారంగా తీసుకున్నట్లయితే మనుషుల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చాపర గ్రామం సీతారామదాస్ గారు 1229 రకం వేశారంటే విత్తనం చాలా బాగుందని చూడటానికి వచ్చాము. మా కందుకూరు ఆదర్శ రైతు గొర్రె సత్యనారాయణ ఇద్దరం కలిసి వచ్చాము. పోతే ఇది శ్రీసేద్యం చేశారు. శ్రీసేద్యం బాగానే ఉంది. శ్రీసేద్యం చేయడం వలన కొన్ని రసాయనిక ఎరువులు కొంత తగ్గించుకోవచ్చు, దిగుబడి ఎక్కువ పెంచుకోవచ్చు. పోతే విత్తనం బాగానే ఉంది కానీ ఇందులో కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు దానికోసం ఎందుకని ఈ రామదాస్ గారు చేయలేదంటే విత్తనం కొత్త విత్తనం కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూడటానికి కోసం వచ్చే సంవత్సరం ఏ పైరు తట్టుకుంటుంది, ఏ రోగాన్ని తట్టుకుంటుంది అనే దానికోసం వీరు దాన్ని ఏమి చేయకుండా ఉంచారు. కాబట్టి కొంచెం చిన్న లోపాలు ఉన్నాయి. అయితే పెద్ద లెక్కలే కావు. దిగుబడి అయితే 50 బస్తాలు రావచ్చు. పూర్వకాలం అయితేనే మన పెద్దవాళ్ళందరూ సేంద్రీయ వ్యవసాయం చేశారు. ఈ మధ్యకాలం హరిత విప్లవం అని రసాయనిక ఎరువులు మొదలుపెట్టి మళ్ళీ సైన్స్ సహా సేంద్రీయ వ్యవసాయం అని ఇప్పుడు శ్రీ సాగు పత్తి అయితేనేమి, ఏ రకంగా వరి ఆవు మూత్రాలతోనైతేనేమి సేంద్రీయ వ్యవసాయం చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు. సైంటిస్టులు సూచిస్తున్నారు. కాబట్టి ముందు మనందరూ కూడా సేంద్రీయ వ్యవసాయానికి పోతే మన ఆరోగ్యాలు బాగుంటాయని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదురు చూస్తున్న రకం ఇది. తెగుళ్లు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే ఈ కొత్త వరి వంగడం అందుబాటులోకి రావడంతో వ్యవసాయంలో గణనీయమైన మార్పులు వస్తాయని అందరూ భావిస్తున్నారు. ఎకరానికి 40 బస్తాల పైనే దిగుబడి ఉంటే ధాన్యం ఉత్పత్తి పెరిగి బియ్యం కొరత తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ కొత్త వంగడం మరింతగా పటిష్టపడి ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాల ద్వారా బలంగా రూపొందాలని అందరము కోరుకుందాం. ఇలాంటి నాణ్యమైన వంగడాలు అన్ని పంటల్లోనూ రూపొందించి వ్యవసాయ సంక్షోభాన్ని తొలగించాలని ఆశిద్దాం. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్ 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ ఐడి sagubadi@gmail.com. ఇది ఇవాల్టి సాగుబడి. తిరిగి రేపటి సాగుబడి కార్యక్రమంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.